హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మన గార్డెన్ ఎలా ఉందో చూద్దాము. వేసవిలో మొక్కలు చాలా కష్టపడుతున్నాయండి నీళ్ళు లేక. నీళ్ళు వేయడం ఎంత ట్రై చేస్తున్నా కూడా నేను చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా ఎండలు బాగున్నాయి. ట్యాంకర్ తెప్పించి వేస్తున్నాను, కానీ వారం రోజులకు కూడా ఉండడం లేదు. చాలా ఎండిపోతుంది నేల. చూడండి, ఇక్కడ పపాయ కాసింది. దీనికి కూడా సరైన నీళ్ళు లేవు. అప్పటికి పోస్తూనే ఉన్నాను బకెట్ తోటి. ఇక్కడ చూడండి, యాపిల్ బేర్. ఇక్కడేమో కొంచెం నెక్స్ట్ సీజన్కి రెడీ చేసుకుంటున్నానండి నేలని. రెడ్ సాయిల్ వేసాను, కాలువల్లాగా చేసుకున్నాను. వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నా. కొద్దిగా ఒక వర్షం పడితే కొన్ని విత్తనాలు పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇది సీతాఫలము, పనస. ఇదేమో వచ్చి రామఫలం, లక్ష్మణ ఫలము, హనుమాన్ ఫలము వరుసగా ఉన్నాయి. ఇవన్నీ పూలు కూడా వచ్చాయి కానీ రాలిపోయాయండి. ఇక్కడ చూసారా, మర్రి చెట్టు. ఇది అది స్వయంగా వచ్చిందండి. ఇక్కడంతా కూడా కొద్దిగా నేను రెడ్ సాయిల్ వేసుకున్నాను. ఇదేమో స్టార్ ఫ్రూట్స్. ఇది స్టార్ ఫ్రూట్ అండి. పువ్వులు వచ్చాయి కానీ ఎండలకి తట్టుకోలేక రాలిపోయాయి అన్నీ. నెక్స్ట్ ఇయర్ వస్తాయేమో, వెయిట్ చేస్తాను. ఇది చూడండి, మునగ చెట్టు, విత్తనం ద్వారా వచ్చిన మునగ చెట్టు. ఇది మన తోటలో 3 మునగ చెట్లు ఉన్నాయండి. 2 మునగ చెట్లు ఆల్రెడీ కాస్తున్నాయి, కానీ ఎక్కువ కాయలేదు ఎండల వల్ల. ఇక్కడ చూడండి, దానిమ్మ కాయలు వచ్చాయి చూడండి. అవి కూడా చాలా చిన్న సైజులో ఉన్నాయండి. ఎండలకు తట్టుకోలేక. చూడండి, చాలా వచ్చాయి. ఒక 20-30 దాకా వచ్చాయండి ఈసారి. ఫస్ట్ టైం కాపు. చూసారా, కానీ ఇవి నాకు ఏమాత్రం అసంతృప్తి కలిగించట్లేదండి. మన మొక్కలు చాలా తృప్తినిస్తున్నాయి. నేను పడే కష్టానికి చూపిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాయండి. ఇక్కడ కూడా కొద్దిగా రెడ్ సాయిల్ వేసుకున్నాను, మళ్ళీ తయారు చేసుకుంటాను. వచ్చే వర్షాకాలానికి రెడీ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి, అరటి. యాక్చువల్లీ ఇది ఈ పాటికి గెల వేసి ఉండాల్సింది, నీళ్ళు లేక అలా ఉంది. ఇక్కడ ఒక అరటి. ఇక్కడ చూసారా, ఇది కూడా విత్తనం ద్వారా వచ్చిన మునగ చెట్టు, చెప్పాను కదా ఇంతకుముందు. దీనికి కూడా కాయలు వచ్చాయి, కానీ ఎక్కువగా రాలేదు, కానీ మన ఇంటి వరకు అయితే వచ్చాయి. ఇది కూడా ఊరు నుంచి తీసుకొచ్చిన అరటి చెట్టు. ఇవి చిన్నగా ఉన్నప్పుడే గెలలు వేస్తాయని చెప్పారు, కానీ ఇంకా రాలేదు. ఇది సపోటా చూసారు కదా, లాస్ట్ టైం కొన్ని కాయలు వచ్చాయి. ఇక్కడ చూడండి, జామ. ఇక్కడ కూడా ఒక రింగ్స్ ఇట్లా తయారు చేసుకున్నాను. దీంట్లో కొన్ని మొక్కలను పెడదామని. ఇక్కడ చూడండి, ఇది మామిడి. లాస్ట్ ఇయర్ వచ్చింది కదా మామిడికాయ, ఒకటి వచ్చింది. ఈసారి ఇంకా పూత రాలేదు. ఇది శ్రీగంధం చెట్టు. ఈ మల్లె చెట్టు కూడా పూలు పూస్తున్నాయి. ఇది అడవి మామిడి, అరటి, ఆరెంజ్. ఇంకొకటి అండి, మోసంబి కాయలు వచ్చాయండి. ఈసారి 6 కాయలు వచ్చాయి. ఇది సింపుల్గా మన గార్డెన్.
కానీ నాకు వీడియో తీయడానికి కూడా కుదరడం లేదండి. ఏదో అప్పుడప్పుడు ఇలా చూపిస్తాను. గార్డెన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు వీడియోస్ రావాలి అని అంటే లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.